దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాం. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఎలా చేసి చూడు అనే అంశం మీద ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో నుండి, దేవుని యొద్ద నుండి మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలో ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో భక్తులు రకరకాల కాలాల్లో ఆయా పరిస్థితులను బట్టి రకరకాలుగా ప్రార్థనలు చేయటం మనం చూసాం. కొర్నేలి మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల వేళ ప్రార్థన చేసినట్లుగా, ఏలియా సాయంకాల నైవేద్య సమయంలో ప్రార్థన చేసినట్లుగా, దానియేలు సింహాల బోనులో ప్రార్థన చేసినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే లేచి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా, దావీదు వేకువజామునే లేచి ప్రార్థన చేసినట్లుగా, దావీదు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి 7 మార్లు స్తుతించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుంచి ప్రార్థన జవాబు మనకు రావాలంటే ఖచ్చితంగా విశ్వాసముతో, ఆసక్తితో, మనపూర్వకంగా ప్రార్థన చేయాలని మనకు దైవ గ్రంథము వివరంగా బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన మనకు బలము. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ చేయటం, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవటం, ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయటం అని మనకు మన బైబిల్ పండితులు వివరించి చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. అన్నా అనే భక్తురాలు తనకొచ్చిన కష్టమును, బాధను, నిందను, అవమానమును బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలోకి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి జవాబు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యము నుండి మనం చదువుకుందాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు కలిగిన బాధను బట్టి, తనకొచ్చిన నిందను బట్టి, తనకొచ్చిన కురుంగుదలను బట్టి హన్నా భక్తురాలు ఒక తీర్మానం చేసుకుంది. వేకుజామునే, ఉదయాన్నే నేను దేవుని సన్నిధికి వెళ్తాను, యెహోవా సన్నిధిలోకి వెళ్ళి నా యొక్క బాధ అంతా ఆయనతో చెప్పుకుంటాను అనుకుని ఉదయాన్నే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది. దైవజనుడు వచ్చి, అమ్మా ఉదయాన్నే ఇట్లా, అమ్మా ఉదయాన్నే ఇలా మత్తురాలై వచ్చావు, తాగొచ్చావా ఏంటి అని కొంచెం అపార్థం చేసుకున్నట్లుగా మాట్లాడారు దైవజనులు. అయితే ఆమె అంటుంది, అయ్యా నేను త్రాగలేదు, నా బాధ అంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటానికి వచ్చాను, నా బాధను దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, దయచేసి అలా అనవద్దు దైవజనుడా అని చెప్పగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దైవజనుడు, అమ్మ నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, అయితే నువ్వు చేసిన ప్రార్థన యెహోవా సన్నిధిని చేరింది, మరుసటి ఏట నీ కౌగిట్లో ఒక మగపిల్ల ఉంటాడని బ్లెస్ చేసినప్పుడు నిజంగా మరుసటి సంవత్సరానికి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జవాబు పొంది బిడ్డను పొందినట్లుగా మనం దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే అన్నా భక్తురాలి వలె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి చూడు.
రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రి చూచినట్లుగా నువ్వు ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన బిడ్డలారా, దేవుడు రహస్యమందు చూస్తాడంట. రహస్యమందు చూచే నీ తండ్రికి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి చూడు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పడం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒకటి, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి చూడు. రెండవది, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసి చూడు. ఉపవాసముతో విశ్వాసముతో ప్రార్థన చేసి చూడు. ఖచ్చితంగా తప్పకుండా దేవుడు ఆశ్చర్యకరంగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గొప్ప దైవజనుడు బెన్నీ హిన్ గారు ఓసారి 3 రోజులు ఉపవాసం ఉండి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని అంటే, దేవా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నీ సన్నిధిలో, నాకు నీ అభిషేకం దయచేయి, నీ అభిషేకం నాకు కొలత లేకుండా దయచేయి అని దేవుని అభిషేకం కోసం, ఆత్మ కోసం ప్రార్థన చేసినప్పుడు 2 దినాలు రాలేదు. 3వ దినాన ప్రార్థన చేసి ఈరోజు ఇంకా రాదేమోలే అనుకుని అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా ఆ 3వ రోజు అద్భుతంగా దేవుని దర్శనం, పరిశుద్ధాత్మ ఆ యొక్క ఇల్లంతా గదంతా నిండిపోయి దేవుని దర్శనం చూసినట్లుగా మరి ఆయన సాక్ష్యంలో చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్నీ హిన్ గారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు 3వ దినాన ఉపవాస ప్రార్థనలో మహిమ దుప్పటితో ఆయన్ని కప్పినట్లుగా దర్శనం అంది చూశాడంట. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధాత్మతో గొప్పగా వాడబడ్డాడు దైవజనుడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి జవాబు పొందాడు. దేవుని బిడ్డ, నీవు కూడా నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఇలా చేసి చూడు. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి చూడు. రెండవది, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసి చూడు. ఇలా చేసి చూడు, ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చి తీరుతుంది. ఈ యొక్క ప్రార్థన అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు దేవుడు నీకు నాకు నేర్పించి ఇంకా లోతుగా నడిపించాలని కోరి ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మందు ఆశీనుడగు దేవా, ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రార్థనలో బలపరచండి. ప్రార్థన అనగా నీతో మాట్లాడటమని, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు. నీ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అన్నాకు ప్రతిఫలం వచ్చినట్లుగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని దైవ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు. దైవజనులు బెన్నీ హిన్ గారు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు అభిషేకము దుప్పటి ఆయనకి కప్పినట్లుగా దర్శనంలో నువ్వు ఆయనకి చూపించినట్లుగా మేము ధ్యానం చేసి ఉన్నాం నాయన. మేము కూడా ప్రతి అవసరతలోనూ ప్రార్థించి జవాబు పొందే ప్రార్థన ఆత్మీయ జీవితాలు నాకు మాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.